సరే అప్పుడు అందరికీ కూడా కమర్షియల్ యాస్పెక్ట్‌లో సినిమా బావుందనిపించింది. థియేటర్‌లో అప్పుడప్పుడు రిలీజ్ అయింది ఓకే. తర్వాతకి మళ్ళీ ఈ యొక్క సినిమా 'అఖండ 2' రిలీజ్ అవ్వడం, అక్కడి నుంచి 'బయోవార్' జరిగి 'కుంభమేళ' ఇలా అలాగే ఇంకా మన భారతదేశంలో మనం ఏమేమి ఇబ్బందులు పడుతున్నాం, మన హైందవ ధర్మం మీద ఎన్ని ఇబ్బందికరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పృశించారు నిజంగా. సినిమాలో ఏది డైలాగ్స్ చెప్పడమో, లేకుంటే సినిమా గురించి స్టోరీ చెప్పడం అనేది నా ఉద్దేశ్యం కాదు కానీ, నాకు కలిగిన అనుభూతి చాలా సార్లు పక్కన వాడు ఏమనుకుంటాడనేది పట్టించుకోకుండా క్లాప్స్ కొట్టా. నాకు తెలవకుండా కళ్ళలో నీళ్ళు తిరిగినియి. పరమ భాగవతుడిని కనుకొక తల్లి కంటే, ఆ తల్లికి కష్టం వస్తే పరమశివుడు సైతం దిగి వస్తాడు అనేటువంటి ఒక ఎపిసోడ్ ఉంటుంది మూవీలో. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అంటే ప్రతి ఒక్క తల్లికి గూడా నా ధర్మం గురించి నా బిడ్డని పెంచాలి అనేటువంటి తత్వాన్ని మీరు చెప్పారు. అది చాలా బావుంది. అదొకటైతే బాలకృష్ణ గారి డైలాగ్స్ ఎప్పుడూ ఉంటాయి కామన్‌గా. కొన్ని డైలాగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే